కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడిట్లనెను, ఓయి కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాసపర్తమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెడను వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు, నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూత పురుషుడిట్లడిగెను, మునీశ్వరా, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్య రూపియు ఆనందరూపియు సత్యస్వరూపమునై ఉన్నది. ఇట్టి ఆత్మము నీవెందుకు తెలుసుకొనుటలేదు? సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియునైన వస్తువునే ఆత్మగా తెలిసికొనుము. ఈ దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటము వలె రూపము గల్గిన పిండము గనుక ఇది ఆత్మగాదు. ఇదిగాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన బుట్టినది గనుక దేహము వికారము కలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలిసికొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మవస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీయు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని సమానము ఆత్మయని తెలిసికొనుమని భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమని వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను సమానము ఆ బ్రహ్మనని తెలిసికొనుము. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడము అయిన కదలికలేని దేహేంద్రియమన ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలిసికొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడైన నేను జాత్మ అని తెలిసికొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియప్రియాది భావములను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మన ప్రాణాహంకారముల కంటే వేరైన వాడును ఒకటి. పుట్టుట సమానము జనిమత్వ 2. ఉండుట సమానము అస్తిత్వం 3. వృద్ధిగతత్వ సమానము పెరుగుట 4. పరిణామత్వ సమానము పరిణామము చెందుట 5. కృషించుట 6. నశించుట ఈ 6 వికారములు లేనివాడు. వికారములు ఈ 6 భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థము ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధిముఖముగాను తచ్చబ్దార్థమును తెలిసికొనవలయును. శ్లో అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాద్విరాచార్య సుభాషితం. తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థము, ఆతచ్చబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇదిగాది ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిది బ్రహ్మయని భావము. సాక్షాద్విధిముఖమన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలును అని భావము. ఆత్మ సంసార లక్షణ విశిష్టముగాదనియు సత్యస్వరూపనియు దృష్టిగోచరముగాదనియు తమస్సుకు పైదనియు అనుపమానంద రూపమనియు సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును. ఆతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాద్విధిముఖముగాను తెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనై అర్థము. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాకే నేనని తెలిసికొనును. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత సర్వవిజ్ఞానము దేనిచే కలుగునని శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి. వేదములందు ఎవ్వనికి తదనుప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము జీవకారణకర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. ఈ ప్రకారముగా తత్ త్వం అను పదములు రెండును నిశ్చయించబడివి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును చెప్పెదను. వాక్యార్థమనగా తత్వం పదములకు ఐక్యము సమానము ఏకత్వము చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానందరూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ.
ఈ ప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియును. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము. తత్వమసి అనాతత్వం అసి ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులై జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట భాగలక్షణను గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణయనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ సమానము అది త్వం నీవు అసి సమానము అయితివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధచేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడొక్కడే భాసిమును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును. నేను బ్రహ్మనను వాక్యార్థ బోధ స్థిరపడు వరకు సమధమాది సాధనములు చేయుచు శ్రవణమనన నిధిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శృతిచేతను గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదముంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్త శుద్ధికై కర్మను చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువు వలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీస్కాందపురాణే కార్తీక మహాత్మ్యే సప్తదశాధ్యాయ సమాప్తః.